95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ను కలిసిన క్రీడాకారులు కోనేరు హంపి అనుష జ్యోతి. పతకాలు సాధించిన వారికి అభినందనలు. అంబర్పేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ధర్మవరం పట్టణంలో వైకాపా వర్గీయుల అరాచకం. జనసేన నాయకుడిపై దాడి, తీవ్ర గాయాలు. మదనపల్లె చెంబుకూరు మధ్యలో ఎస్ఈబి తనిఖీలు. 3 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ధర్మవరం పట్టణంలోని శివరామనగర్ జనసేన నాయకుడు రాజారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వైకాపా యువజన నాయకుడు కుణుతూరు వినయ్ గౌడ్తో పాటుగా మరో 20 మంది ద్విచక్ర వాహనాల్లోని వచ్చి తనపై దాడి చేశారని రాజారెడ్డి తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో గ్రామీణ ఎస్ఏ ప్రదీప్ కుమార్ బాధితుడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడండి, డిఎస్పీ గారు కూడా చెప్తున్నా, ఎస్పీ గారితో కూడా మాట్లాడ్డా, ఇంతకుముందే మాట్లాడినా, డీజీపీ గారు కూడా కలుస్తా. తప్పకుండా ఈ నిందితుల్ని మీరు రేపు ఉదయంలో అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా చేయాలి. మీరు దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే ఇది మంచిది కాదు. ఎందుకంటే ఏదో చిన్న గొడవ చేసి ఇంత గొడవ చేసే వ్యక్తి అయితే కూడా దాన్ని ఇలా భయపెట్టుకుంటూ పోతే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. నీ బుడ్డ బెదిరింపుడు, నీ పుట్టకో చరిత్ర చూసి ఎవడు భయపడమ్మా. నీ పద్ధతి మార్చు. ఇది ఆడంగి వాళ్ళు చేసే పనులు, ఆడోళ్ళు కూడా చేయరు, గుజ్జా వాళ్ళు చేసే పని ఇది. అమాయకుని పట్టుకొని ఏమన్నా క్రైమ్ చేసేవాడా? ఒక క్రైమ్ కేసు ఉందా? గోర్ఖా నాకు ఫ్యామిలీ రారా, నాతో తెలుసుకో. ప్రజలంతా గమనించాల ఈ రౌడీ పాలన. ఇంత దారుణం, ఇంత అన్యాయం దేశంలో ఎక్కడ రాష్ట్రంలో ఉండదు. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేస్తున్నాం. మేము ఎక్కడైనా క్రిమినల్ చర్యలకు పాల్పడ్డామా? ఎక్కడా లేదు. మా కార్యకర్తలు బాధపడ్డారా? ఎక్కడా లేదు. కానీ ఇంత దురాగతాన్ని ఓడిగట్టి ఏదో ఇంటి దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆఫీసు, జనసేన పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాడు పోయి ఏదో రాత్రిపూట సాయంత్రం పూట కూర్చొని అలా లేబర్స్తో మాట్లాడే కానీ పోయి అడిగి కూర్చుంటే ఇంత దురాగాన్ని ఒడిగట్టేది ఏదిరెడ్డి నీకు మంచిది కాదు. ఇది ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్కడో ఒకసాట ఎవడోడు కనెక్ట్ అవుతాడు. మంచిది కాదు ఇవన్నీ. ఏం పద్ధతులు చెప్పండి? సంస్కారం అయింది ఇంకంతటికీ కూడా పైన కూడా ఉంటాడు. అంబర్పేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, కావ్య కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంబర్పేట మున్సిపల్ ప్లే గ్రౌండ్లో జరిగిన ఈ ఉత్సవాల్లోని పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు అయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ ఆడుతూ భక్తి
రాయచోటి అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు కర్ణాటక మద్యం ఎక్కువగా చెంబుకూరు మీదుగా వస్తోందన్న సమాచారంతో మదనపల్లె చెంబుకూరు మధ్యలో ఎస్ఈబీ సబ్ ఇన్స్పెక్టర్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా 3 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం ఒక కారు పట్టుకున్నారు. నా పేరు బాబు అండి. నేను ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ డిటిఎఫ్ స్క్వాడ్ మదనపల్లి. రాయచోటి అడిషనల్ ఎస్పీ వారి ఆదేశాల మేరకు రామచంద్ర మండలం చెంబకూరు లిమిట్స్ నుండి కర్ణాటక మద్యం ఎక్కువ వస్తుంది, ఆ సైడ్ చూడమని చెప్పారు సారు. అందుకు రాత్రి వచ్చాము, నిన్న నైట్ 11కి వచ్చాము. 11 నుండి రూటాజ్లో ఉన్నాము, 3 రోడ్ల మీద. ఉదయం 5:30, 6 అప్పుడు ఈ కారు 3 రోడ్లలో మాకు ఆపకుండా ఫాస్ట్గా వచ్చేసినారు. మేము వెంబడించగా ఇక్కడ ఈ మేకలమెట్టలో కారు పెట్టేసి వెళ్ళిపోయినాడు. మనిషి దొరకలేదు. ఈ కారు వాల్యూ నియర్లీ ఒక 2.5 lakh ఉంటుంది. ఈ మద్యం వాల్యూ వచ్చి ఒక 50,000 రూపాయలు ఉంటుంది. 9 మద్యం బాక్స్ వచ్చి టాప్ స్టార్ బ్రాందీ. నెక్స్ట్ 3 బాక్సులు వచ్చి బీర్, నాకౌట్ బీర్, టిన్ బీర్స్. ఏషియన్ గేమ్స్లోని పథకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి అనూష, ఎర్రాజి జ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. పథకాలు సాధించిన వారిని సీఎం అభినందించారు. హిమాచల్ ప్రదేశ్లో డ్రోన్ల ద్వారా మెడిసిన్లను డెలివరీ చేశారు. కొండ ప్రాంతాల్లోని సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా 20 కిలోమీటర్ల దూరానికి డ్రోన్లను ఉపయోగించింది. రోడ్డు మార్గంలో 120 నిమిషాలు అవసరం కాగా డ్రోన్ల ద్వారా కేవలం 26 నిమిషాల్లోనే గమ్యస్థానానికి కేంద్రాల్లో ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. కమిషనర్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మ్యాన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ తదితరులున్నారు. బహదూరాపూర్, మలక్పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుకు పలు ప్రాంతాల్లోని ఉన్నటువంటి ఎడ్యుకేషన్, క్రీడా ప్రాంగణాల భవనాలను అధికారులు పరిశీలించారు. ఏపీ పోలీస్ శాఖను మోసం చేసి 40 కోట్ల రూపాయలు దోచుకున్న మాజీ డీజీపీ అల్లుడి వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో నిందితులపై కేసు నమోదు చేశారు. చివరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డేటా ఎవాల్వ్ సంస్థతో పాటు దాని సీఈఓ కొమ్మిరెడ్డి అవినాష్, కొత్తపల్లి రాజశేఖర్ మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. నిందితులపై ఐపీసీ 409 నేరపూరిత విశ్వాసఘాతుకం, ఐపీసీ 420 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 65
కింద కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో కేసు నమోదైన తర్వాత కేసు వివరాలను ఐజీ పాలరాజు అధికారికంగా ప్రకటించారు. ఈ చలానా కుంభకోణంలోని 36.52 కోట్ల దుర్వినియోగం అయినట్లు చెప్పారు. కొమ్మిరెడ్డి అవినాష్ కు చెందిన రేజర్ పిఈ ఖాతాకు మళ్లించినట్లుగా గుర్తించామన్నారు. పిఈ ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు జమ కాలేదన్నారు. 4 ఏళ్లకు పైగా నగదు దారి మళ్లిస్తున్నట్లుగా చెప్పారు. రెండు 2015 నుంచి కృష్ణా సొల్యూషన్స్ అనేటువంటి ఒక సంస్థ మన కొన్ని జిల్లాలలో ఈ చలాన్ ఆన్లైన్ అప్లికేషన్ సర్వీసెస్ ఇస్తూ వచ్చింది. దీంట్లో బేసికల్లీ ఆ అప్లికేషన్ మనం వాడుతున్నప్పుడు సిటిజన్ ఎవరైతే డబ్బులు కడతారో దాంట్లో టెక్నికల్ సపోర్ట్ అంటే అప్లికేషన్ ద్వారా కానివ్వండి, టెక్నికల్ సపోర్ట్ చేయడం ద్వారా కానివ్వండి, యూజర్ ఛార్జెస్ అనేటువంటివి 5 రూపీస్ చొప్పున వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉండటం జరిగింది. జూన్ 2017లో డాటా ఎవాల్వ్ సొల్యూషన్స్ అనేటువంటి మరొక సంస్థ అప్పటి డీజీపీ శ్రీ సాంబశివరావు గారు జూన్ 2017న ఈ డాటా ఎవాల్వ్ సొల్యూషన్ అనేటువంటి ఈ చలాన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ చలాన్ అప్లికేషన్ కృష్ణా సొల్యూషన్ అప్లికేషన్ మీద సోఫిస్టికేటెడ్గా ఉంది. కృష్ణా సొల్యూషన్స్ యొక్క ఈ చలాన్ అప్లికేషన్ ప్రిమిటివ్గా ఉంది అని ఈ సొల్యూషన్ని వాడమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి సర్క్యులర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2017 జూన్ నుంచి ఈ డాటా ఎవాల్వ్ సొల్యూషన్స్ కూడా కృష్ణా సొల్యూషన్స్తో పాటు కొన్ని యూనిట్స్ కృష్ణా సొల్యూషన్స్ లిమిటెడ్, కొన్ని డాటా ఎవాల్వ్ సొల్యూషన్స్ లిమిటెడ్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో 2018లో యూనిఫామిటీ యూనిట్స్లో అన్నిట్లో కూడా యూనిఫామ్గా ఉండాలి. కొన్నేమో డాటా ఎవాల్వ్ సొల్యూషన్స్లో ఉన్నాయి, కొన్ని యూనిట్స్ కృష్ణా సొల్యూషన్స్లో ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. హెచ్సిఏ ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడిన జగన్మోహన్ రావు తన ప్రత్యర్థి అమర్నాథ్ పై 2 ఓట్ల తేడాతోటి నెగ్గారు. ఉప్పల్ స్టేడియంలో హెచ్సిఏ ఎన్నికలు చేపట్టారు. హెచ్సిఏ సభ్యుల సంఖ్య 173 కాగా 169 మంది ఓటు వేశారు. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, మిథాలీరాజ్, ప్రజ్ఞాన్ ఓజా, టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. సికింద్రాబాద్లో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. పాలికా బజార్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని దొరల పాలనకు చరమగీతం పాడి ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని కుటుంబం అనుబంధమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని, కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గమధ్యంలో ఎన్జేసీ స్టాఫ్ వద్ద ఆగిన రాహుల్ గాంధీ స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించి చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. టిఫిన్ అలాగే బండి వద్దకు వెళ్లి సరదాగా దోశలు వేశారు రాహుల్. दूर दूर नहीं अपना है यार, ये अपना है, ये अपना नहीं है, वो दूर से। ये लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। आपने प्रजाला तेलंगाना का सपना देखा था, पता लगा दोराला तेलंगाना हो गया। आपने सोचा था जनता का राज होगा, तेलंगाना मिला और फिर आपने देखा एक परिवार का राज हो गया। स्टेट का जो पूरा धन है, चाहे वो जमीन हो, रेत हो, शराब हो, सारा का सारा पैसा एक परिवार के कंट्रोल में है। हजारों करोड़ रुपए बन रहे हैं, मगर यहां आपकी शुगर फैक्ट्री बंद पड़ी हुई है। हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए, और टर्मरिक के लिए आपको 12,000 से 15,000 रुपए पर प्रति क्विंटल दिलवाएंगे, और जो भी आप उगाओगे एमएसपी से 500 रुपए प्रति क्विंटल ज्यादा आपको मिलेगा तेलंगाना में। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ ను కలిసిన క్రీడాకారులు కోనేరు హంపి అనుష జ్యోతి. పతకాలు సాధించిన వారికి అభినందనలు. అంబర్పేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ధర్మవరం పట్టణంలో వైకాపా వర్గీయుల అరాచకం. జనసేన నాయకుడిపై దాడి, తీవ్ర గాయాలు. మదనపల్లె చెంబకూరు మధ్యలో ఎస్ఈబి తనిఖీలు. 3 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.